ఇదిగోండి అన్న. ఓకేనా అన్న? చూడండి అన్న, అన్న ఈ సెట్ తీసుకొని వచ్చాడు. ఏ మోడల్ అన్న ఇది? A57. ఈ A57లోని లైటింగ్ రావట్లేదు, లైటింగ్ ఐసి వేసినా పని చేయట్లేదు అని చెప్పి మన దగ్గరికి తీసుకొని వచ్చారు. అసలు ఇందులో ఎలా చెక్ చేయాలి, ఐసీని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ పిన్స్ని చెక్ చేయాలి, ఎందుకు చెక్ చేయాలి, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేద్దామన్న ఒకసారి. ఒప్పో A57 అందులో ఎల్సిడి లైట్ అన్న, ఎల్సిడి లైట్ అని తీసా అన్న. ఎల్సిడి లైట్లోని నాకు ఏ లైన్ అన్నది మొత్తం రాశాడు. ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి ఇన్ అయింది, ఓకేనా. ఇక్కడ ఎఫ్ఎల్ ఇచ్చాడు, ఓకేనా. కాయిల్ ద్వారా స్విచ్ అయింది, అలాగే అవుట్పుట్ డయోడ్ ద్వారా కనెక్ట్ అయ్యి అవుట్పుట్ లైన్లో కలిసింది, అలాగే ఎఫ్ఎల్ ద్వారా యానోడ్ లైన్కి కూడా వెళ్ళిందన్న. యానోడ్ది 4వ పిన్, అంతే కదన్న. వీడు డైరెక్ట్ ఇచ్చాడు. ఇందులో కూడా ఏమి ఇవ్వలేదో కూడా చెప్తాను నేను, ఓకే అన్న. ఇప్పుడు యానోడ్ వచ్చింది, అలాగే 2 క్యాథోడ్లు వచ్చినాయి, ఓకే అన్న. అలాగే సిఏబిసి బ్లూ కలర్ ఉంది కదన్న, పల్స్ విత్ మాడ్యూల్ ఆర్ సిఏబిసి, ఓకే అన్న. ఇది కనెక్ట్ అయింది. నాకు మొత్తం ఇన్పుట్ అవుట్పుట్ తర్వాత ఎనేబుల్ కూడా చూపించాడు. ఇందులో నాకు ఎస్డిఎస్ఎల్ చూపించాడు అన్న, చూపించలేదు. మరి ఈ బాల్స్లో ఎస్డిఎస్ఎల్ ఏంటిదన్నది నేను ఎతకాలి, గ్రౌండ్ ఎతకాలి, అవునా. నాకు ఇంత పూర్తి వివరం చెప్పేదైతే స్కెమెటిక్కి వెళ్దాం అన్న. ఇప్పుడు చూడండి అన్న, అన్నది డిస్ప్లే కనెక్టర్. మదర్ బోర్డు మీద మనం చూసుకుంటే డిస్ప్లే కనెక్టర్ చూడండి అన్న, ఇక్కడ ఒక కనెక్టర్ ఉంది, రైట్ సైడ్లో ఉంది డిస్ప్లే కనెక్టర్, అవునా. ఫస్ట్ మనం డిస్ప్లే తీసేటప్పుడు డిస్ప్లే కనెక్టర్ ఎక్కడ ఉందా అని చూసుకుంటాం మనం. ఇప్పుడు నేను స్కెమెటిక్లో లేఅవుట్లో ఇక్కడ ఉందని తెలిసింది కన్నా, దీన్ని జూమ్లో పెట్టి దీని మీద డబల్ ట్యాప్ చేస్తా అన్న. ఓపెన్ అయింది కదన్న నాకు, ఓకే. ఇందులో నాకు LED+, LED1, LED2 ఇవి నాకు లైటింగ్కి సంబంధించిన పేర్లు. ఈ 3 పేర్లతోని ఆండ్రాయిడ్లో ఇంకో పేరు ఎతకాలి. ఏం పేరు అన్నది చెప్పండి అన్న. PWM లేదా CABC అన్న లైన్ పేరు కూడా మనం ఎతకాలి కదన్న. ఇదిగోండి డిస్ప్లే PWM అనే లైన్ కూడా ఉంది. ఫస్ట్ ఈ లైన్కి సంబంధించిన GR వాల్యూలు చెక్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే నేను డిస్ప్లే మార్చి చూసా, రావట్లేదు. అయితే కనెక్టర్ మీద GR వాల్యూలు చెక్ చేయాలి. GR వాల్యూలు చెక్ చేయాలి అంటే ఈ లైన్లో ఉన్న ఫస్ట్ పిన్ లైన్లో ఉన్నది కెపాసిటర్ మీద డబల్ ట్యాప్ చేస్తున్నా అన్న. హైలైట్ అయింది కదన్న ఇక్కడ మరి ఆడు ఇచ్చాడు ఆ కాంపోనెంటు ఇవ్వాలా, NC అని ఇచ్చాడు. ఇప్పుడు నేను దీని మీద బజర్ మోడ్లో పెట్టుకొని క్యాథోడ్ 1 2 అన్నది క్యాథోడ్ 1 అని ఎతుకుతా. బజర్ మోడ్లో పెడితే మీకు వినిపిస్తుంది కానీ ఇక్కడి నుంచి సౌండ్ వస్తుంది కానీ అందరికీ. ఇప్పుడు చూడండి అన్న, దీన్ని జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇది ఇలా నిలువుగా ఉన్నదే కదన్నా, ఇక్కడ చూడండి అన్న, జూమ్ చేస్తా. ఇంకా ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ నిలువుగా ఉంది, ఇక్కడ అడ్డం ఉంది, అంతే కదన్న. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ కాంపోనెంట్ పట్టుకొని ఇందులో పాజిటివ్ ఏదో చెక్ చేస్తున్నా అన్న. ఫస్ట్ గ్రౌండ్ మీద ఒక ప్రోబ్ పెట్టానన్న, ఇది గ్రౌండ్, అంతే కదా. దీని మీద ఒక ప్రోబ్ పెట్టి కనెక్టర్ మీద ఎతుకుతున్నా అన్న. ఫస్ట్ పిన్నే కదన్న, ఇంక ఏ పిన్కి పెట్టినా సౌండ్ రాదు అది, ఎందుకంటే దాని లైన్కి ఆ పిన్కే కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు క్యాథోడ్ 1 పిన్ ఐడెంటిఫై చేశా, ఓకే అన్న. క్యాథోడ్ 1 ఐడెంటిఫై చేశాను అంటే నాకు నెక్స్ట్ వచ్చేది ఏంటిదన్న, రెండోది క్యాథోడ్ 2, మూడోది NC కన్నా, నాలుగోది యానోడ్, అంతేగాన. ఇప్పుడు నేను వీటి GR వాల్యూ డైరెక్ట్గా చెక్ చేస్తా. ఎందుకు మళ్ళీ అలా చెక్ చేయడం? లైన్ నాకు అర్థమైంది కదా, పాయింట్ అర్థమైంది, అర్థం కాలేదన్న. ఫస్ట్ పిన్ ఇదన్నా ఐడెంటిఫై చేశానన్న, ఫస్ట్ పిన్ ఇది ఐడెంటిఫై చేసా. రెడ్ ప్రోబ్ గ్రౌండ్ మీద పెడుతున్నా, దీని మీద చెక్ చేస్తున్నా. చూడండి అన్న ఏమొస్తుందో. ఏమొస్తుందన్న? OL వస్తుంది. మరి అది కరెక్టా కాదా?
రివర్స్ పెట్టి చూసినా నాకు ఇక్కడ ఐసీ లేకుండా వాల్యూ రాదు కదన్నా. ఓఎల్ కరెక్టే కదా, ఆ లైన్ బాగుందా లేదా అన్నది బజర్ మోడ్లో పెట్టి ఎలా చెక్ చేస్తున్నా, నాకు ఇక్కడ ఐసీ లేదు కాబట్టి బజర్ మోడ్లో పెట్టుకొని వస్తుంది కదా అన్న. ఇదిగోండి అన్న, కంటిన్యూటీ ఉంది అంటే ఇంక నాకు చాలు కదా. ఇక్కడ లైన్ బాగానే ఉంది, ఎందుకంటే ఐసీ లేదు కాబట్టి ఓఎల్ వచ్చింది. ఐసీ ఉండుంటే నాకు వాల్యూ వచ్చేది. మరి ఐసీ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు ఏం చేస్తా, రెండో పిన్ మీద పెట్టి రెండో పిన్కి కూడా వస్తుందా రావట్లేదు చెక్ చేస్తున్నా. దాని పక్కనే ఉంది, వస్తుంది కదన్నా. ఇది కూడా ఓకేనా. అంటే క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 బాగానే ఉన్నాయి. ఇంకా మధ్యలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటిది అన్నీ కూడా బాగానే ఉంటాయి కన్నా. నాకు షార్ట్ అయితే లేదు కదా. జిఆర్లో చెక్ చేస్తే ఓఎల్ వచ్చింది. మళ్ళీ జిఆర్ పెట్టండి అన్న. యానోడ్ చెక్ చేద్దాం. యానోడ్ది ఎన్నో పిన్ అన్న? 4వ అన్న. 4వ పిన్ మీద జిఆర్ చెక్ చేస్తున్నా అన్న. ఎంత వస్తుందన్న? 400 చిల్లర వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెక్ చేయాలన్నా, పీడబ్ల్యూఎం చెక్ చేయాలి. ఎన్నో పిన్ను? 4. ఇక్కడ 4 అయిపోయింది కాబట్టి మధ్యలో 5, 6వ పిన్ను. అర్థమవుతుంది కానా. 6వ పిన్ మీద జిఆర్ చెక్ చేస్తున్నా. 3, 6 వస్తుందా అన్న? ఓఎల్ వస్తుంది, ఎందుకంటే అది ఐసీ కనెక్ట్ అయ్యి ఉంది. మరి ఐసీ మరి అక్కడ వరకు కనెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలిగా నేను. ఐసీ ఉండుంటే నాకు జిఆర్ వాల్యూ వచ్చింది అనుకో, లైన్ బాగుంది కాంపోనెంట్స్ బాగున్నాయని నేను డిసైడ్ అయ్యేవాడిని. మనకు ఓఎల్ వస్తుంది, షార్ట్ అయితే లేదు కానీ కనెక్షన్ అక్కడ వరకు ఉందో లేదో చెక్ చేయాలిగా. ఇప్పుడు బజర్ మోడ్లో పెట్టుకొని 6వ పిన్ మీద ఒక ప్రోబ్ పెడతా అన్న. మీకు ఐసీలు కూడా కనిపించాలన్న. 3, 6 ప్రోబ్ కనబడుతుందన్న. 6వ దాని మీద పెట్టా. వస్తుంది కదన్న 6వ దానికి. అంటే కనెక్టర్ నుంచి కనెక్షన్స్ అయితే ఐసీ వరకు బాగున్నాయి, అంతే కదన్న. అయితే ఇప్పుడు వరకు మనం అవుట్పుట్ లైన్సే చెక్ చేసాం. అసలు ఇన్పుట్, ఎనేబుల్, ఎస్డిఏ, ఎస్సీఎల్ వాటి జిఆర్ వాల్యూలు వస్తున్నాయా రావట్లేదా, వాటికి వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా కూడా చెక్ చేయాలి కదా. దానికోసం ఏం చేస్తా, ఇప్పుడు వరకు నీ కనెక్టర్ దగ్గర పిన్స్ ఎలా ఉన్నాయి, షార్ట్ అయినాయా ఓపెన్ అయినాయా చూసుకున్నా. ఐసీ లేదు కాబట్టి కొన్ని ఓపెన్లో ఉన్నాయి. ఐసీతో కనెక్షన్ లేకపోయినా డయోడ్ ద్వారా వచ్చే యానోడ్ లైన్ మాత్రం జిఆర్ వాల్యూ వచ్చింది, అంతేగాన్న. ఇప్పుడు నేనేం చేస్తా, ఐసీ దగ్గరికి వెళ్తా. ఐసీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ 3 ఆటలో ఏదో పేరు పెట్టుకొని వెళ్ళొచ్చు, పీడబ్ల్యూఎం అన్న పట్టుకొని వెళ్ళొచ్చు. నేను ఎల్ఈడి ప్లస్ని పట్టుకొని వెళ్తున్నా అన్న. డబల్ ట్యాప్ చేసా, ఇక్కడ క్లిక్ అయింది కదన్న. ఐసీ వచ్చే వరకు కూడా ఐసీ దగ్గరికి వెళ్తా అన్న. ఐసీ నాకు ఎలా తెలుస్తుంది అన్న అంటే, కాయిల్ డయోడ్ సిరీస్లో ఉంటాయి పక్కనే, అదే ఐసీ. ఇంకా ఇప్పుడు నేను ఐసీ వరకు వచ్చాను కదన్న, ఎల్ఈడి ప్లస్ మీద ఐసీ వరకు వచ్చా. ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూ వస్తుందంటే ఈ ఎఫ్ఎల్ కూడా బాగానే ఉంది కదా. ఇప్పుడు నాకు క్యాథోడ్ లైన్స్ బాగున్నాయని చెక్ చేసుకున్నా, సిఏబిసి లైన్ బాగుందని కూడా చెక్ చేసుకున్నా. నేను చెక్ చేసుకోవాల్సింది ఎనేబుల్, ఎస్డిఏ, ఎస్సీఎల్, దానికి గ్రౌండ్లు ఉన్నాయా లేదా. గ్రౌండ్ లేకపోతే నాకు పనిచేయదు కదా, అవునా కాదా. దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, గ్రౌండ్ కూడా ఇంపార్టెంటే, అవునా కాదా. ఇప్పుడు నేనేం చేస్తా, ఐసీలో నాకు ఎన్ని బాల్స్ ఉన్నాయి, డాట్ ఎటు ఉంది అన్నది చెక్ చేసుకుంటా అన్న. నాకు ఐసీ డాట్ రైట్ సైడ్ పైకి ఇచ్చాడని ఇచ్చాడు, ఓకేనా. అంటే ఇప్పుడు బాల్ కౌంటింగ్ దీని మీద రాద్దాం, ఐసీలో అయినా కానీ అంతే కదన్నా. మీకు ఈజీగా అర్థం అవడానికి ఇదిగోండి, ఇదిగోండి అన్న. 3 లైన్లు 4 బాల్స్, 3 లైన్లు 4 బాల్స్ అక్కడే ఉంది కదా. ఇక్కడ డాట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ నెంబర్ రాసుకుంటే ఆ నెంబర్ మీద ఇక్కడ నేను చెక్ చేసుకోవచ్చు కదన్నా. లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు మీరు రాసేస్తారన్నా, రాయగలరా, బాల్ కౌంటింగ్ రాయగలరా. దీని మీద క్లిక్ చేయండి అన్న, పెన్ వస్తుంది, పెన్తో కౌంట్ చేయండి. బాను లేక అటు కూర్చో, అన్నీ తీసే బాను అక్కడ. పెన్ మీద క్లిక్ చేయండి అన్న. ఇప్పుడు బాల్ది ఇటువైపు స్టార్ట్ అయింది, ఇక్కడ రాయండి చాలు. 1 2 3 లేట్ వస్తాయి. 1 2 3 ఏబిసి, ఏ బి సి డి, ఓకే అన్న. ఇప్పుడు ఇది కౌంట్ మనకి. ఫస్ట్ బాల్ వచ్చి A1 బాల్. మీరు అలా కౌంట్ చేసుకోగలరా, రాసేయమంటారా? ఓ పని చేయండి అన్న, రాసేయండి. A1 A2 A3 అలా రాసేయండి. చెప్తా మీకు వచ్చా పర్వాలేదు, అలా అర్థమవుతుంది వాళ్ళకి. A3 B1 B2 B3 C1 C2 C3 D1 D2 D3 చాలు. ఇప్పుడు నాకు ఏ బాల్ ఏంటిదన్న తెలిసింది. ఆ బాల్ అనేది
అక్కడ వస్తున్నాయి కన్నా లైన్స్ ఓకే. ఇక్కడ స్కెమేటిక్ పెట్టాను, ఇక్కడ మదర్ బోర్డు పెట్టాను, ఇక్కడ ఇది పెట్టాను అన్న. ఇప్పుడు నాకు ఇన్పుట్ బాల్ ఎన్నో నెంబర్ అన్న, ఇక్కడ స్కెమేటిక్లో చూడండి B3. B3 అనేది ఏ లైన్లో వచ్చింది ఏంటిది, నాకు డయోడ్ మోడ్లో పెట్టండి అన్న. ఇటు నుంచే కన్నా B3 ఇదే కదన్నా, అంతేగాని అక్కడే రాసింది అదేగా, అంతే రైట్. B3 ఇదే కదన్నా, GR వస్తుందా అన్న, ఎంత వస్తుందన్న, యాక్చువల్గా నాకు 350 రావాలి, 350 కానీ అంతకంటే ఎక్కువ రావాలి. కానీ ఇందులో ఎంతో కొంత షార్టేజ్ ఉంది. షార్ట్ గురించి తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ మనం ఈ పని చేస్తుందా లేదా. రెండోది స్విచ్ అన్నదన్నా, స్విచ్ D3 కరెక్టేనా. ఈ బాల్ని పెట్టింది చూడండి, అక్కడ D3 బాల్ చూడండి, ఇక్కడ చివరి పెట్టా D3 బాల్ సేమ్ వాల్యూనే వచ్చింది కదన్న. తర్వాత నాకు కావాల్సింది ఎనేబుల్, హార్డ్వేర్ ఎనేబుల్ A3 ఇదే కదన్నా, వచ్చిందన్న GR ఓకే. నెక్స్ట్ నాకు కావాల్సింది SDA SCL B2 A2, ఇదిగోండి A2 మీరు చెక్ చేస్తున్నాను, వచ్చిందన్న GR వాల్యూ. తర్వాత B2 రెండు సేమే వచ్చినాయా రాలేదన్న, రెండు సేమ్ వచ్చినాయి అంటే నాకు లైన్ ఓకే, అవునా కాదా. ఇప్పుడు నేనేం చేస్తా, మిగతా లైన్స్ ఆల్రెడీ చెక్ చేసా. ఇది OVP లైను ఇందాక ఆల్రెడీ చెక్ చేసుకున్నాం, యానోడ్ లైన్ చెక్ చేసా కదా, ఇది OVP అవునా కదా. చూసుకోండి, అందులో OVP వచ్చేసరికి D2 అన్నది OVP ఇదే కదన్న. ఇందాక నేను యానోడ్ లైన్ చెక్ చేసింది, దీనికి కనెక్ట్ అయ్యే ఉంది కదా. అలాగే నాకు క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 వచ్చేసరికి B1 C1, ఇవ్వండి B1 C1 ఇందాకే బజర్ మోడ్లో చెక్ చేసా కదా, OLA వచ్చింది. అలాగే CABC లైన్ కూడా చెక్ చేశాను నేను బజర్ మోడ్లో, అది ఇదే కదన్నా, A1 బాల్ CA బాల్, అది CABC బాల్, అంతేగానా, అర్థమైందా. ఇదిగోండి A1 పవర్ విత్ మాడ్యూల్, CABC రెండు ఒకటేగా అన్న. ఆ లైన్ ఆల్రెడీ మనం బజర్ మోడ్లో చెక్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఏంటిది, GR వాల్యూలు అన్నీ బాగానే ఉన్నాయి అవునా. ఇప్పుడు నేను గ్రౌండ్ అవుట్ చెక్ చేయాలి. గ్రౌండ్స్ వచ్చేసరికి ఏ బాల్స్ అన్న, అందులో C2 C3 పక్క పక్కనే కన్నా పైన కింద చూడండి అన్న GR వాల్యూ C2 C3. ఈ మిగతా లైన్స్ ఎందుకు చెక్ చేయట్లేదు అర్థమైంది కదన్నా, IC లేదు, అన్నీ OLA వచ్చాయి. ఒకవేళ మీకు చెక్ చేసి చూపించాలి అంటే ఇదిగోండి అన్న, ఇది OVP లైన్ అంటే యానోడ్ ద్వారా కలిసి వచ్చేది వాల్యూ వచ్చుద్ది, 400 చిల్లర వచ్చుద్ది. తర్వాత ఇది వచ్చేసరికి ఏం లైన్ అన్న, NC ఇది ఏ బాల్ అన్నది మనకి ABC D1 బాల్, D1 ఎక్కడ ఇచ్చాడన్న, ఇక్కడ ఇదిగోండి D1 NC అన్నది NC చూడండి అన్న, అది కూడా OLA వచ్చుద్ది. అలాగే ABC1 అనేది క్యాథోడ్ 1 క్యాథోడ్ 2, అలాగే B1 వచ్చేసరికి క్యాథోడ్ 1 OL, CABC వచ్చేసరికి A1 OL, ఎందుకంటే ICతో కనెక్షన్ లేదు కదా. ఈ పాయింట్ అర్థమైందా అర్థం కాలేదన్న, అర్థమవుతుందన్న. ఇప్పుడు నేనేంటిది అన్ని GR వాల్యూలు బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు నేను IC మార్చుకుంటే ఓకే అయిపోయిందా, ఇంకేమైనా చెక్ చేయాలా, వోల్టేజ్ చెక్ చేయాలి. ఏం చేస్తున్నా, బ్యాటరీ పెట్టినప్పుడు నాకు లైటింగ్ వెలుగుతుంది కాబట్టి ఛార్జర్ గుచ్చి వోల్టేజ్ మోడ్లో చెక్ చేస్తున్నా అన్న. ఫస్ట్ ఇన్పుట్ బాల్ ఏదో కరెక్ట్గా టక్మని చెప్పండి అన్న. ఏదన్నా వస్తుందన్నా వోల్టేజ్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ D3 వచ్చింది కదన్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఎనేబుల్ A3 వచ్చిందన్న ఎనేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి SDA SCL వస్తుందన్న 1.8, తర్వాత SCL నాకు కావాల్సింది. తర్వాత రీసెట్, మరి రీసెట్ చేయాలంటే నాకు డిస్ప్లే పెట్టాలి లేదా IC ఉండాలి అవునా కదా. నాకు ఆ లైన్ బాగానే ఉంది ఓకేనా, నా లైన్లో రెసిస్టర్లు ఏం లేవు, ఇంకా డైరెక్ట్ ఉంది అంటే నాకు ప్రతి లైను బాగానే ఉంది ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తా, నా మదర్ బోర్డ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అవునా కాదా. ఇప్పుడు మనం చెక్ చేసిన ప్రకారం ఏ పిన్ ఏంటిదన్నా చెక్ చేసుకోగలిగాం కదా, ఏ బాల్ ఏంటిదన్నా చెక్ చేసుకోగలిగాం కదా, ఏ లైన్కి ఎంత వాల్యూ వస్తుందని చెక్ చేసుకోగలిగాం, ఏ లైన్కి ఎంత వోల్టేజ్ రావాలి అన్నది చెక్ చేసుకోగలిగాం. ఇవన్నీ చెక్ చేసుకున్నాను కాబట్టి నాకు బోర్డు పర్ఫెక్ట్గా ఉంది అని డిసైడ్ అయ్యాను అవునా. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడున్న లెడ్ని క్లీన్ చేస్తాను
బోర్డు అయితే క్లీన్ చేసుకున్నా, బోర్డు అయితే రన్నింగ్గా ఉంది. అయితే నాకు ఈ ఐసీ ఎందులో ఉందా అన్నది చెక్ చేయాలి. ఈ ఐసీ ఇప్పుడు నా దగ్గర ఐసీ ఉండుంటే నేను ఆ నెంబర్ చూసుకొని ఎందులో ఉందో అని ఎత్తుక్కునేవాడిని. గూగుల్ చేసినా దొరుకుతుంది. మరి నాకు ఐసీ లేకుండా వచ్చింది ఈ బోర్డు. దీనికోసం ఏం చేస్తాను, ఇప్పుడు నేను స్కెమెటిక్తో నాకు పని అయిపోయింది. ఇంకా నా బోర్డు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఐసీని ఎత్తుక్కోవాలి అంటే హార్డ్వేర్ సొల్యూషన్లోకి వెళ్ళి కాంపోనెంట్ నేమ్ క్లిక్ చేస్తా. ఓకేనా? ఐసీ నెంబర్ కావాలి ఇప్పుడు నాకు. అయితే ఐసీ ఏ ప్లేస్లో ఉందో మనం చూసుకున్నాం. కనెక్టర్కి లెఫ్ట్ సైడ్లో కిందే ఉంది. ఇదే కదన్నా, ఇక్కడ కూడా రాశాడు లైటింగ్ ఐసీ అని, LM3697. ఇదే కదన్నా. ఈ ఐసీని ఎతికితే ఈ ఐసీ ఇన్ని మోడల్లో ఉంది. అన్ని మోడల్ ఏ మోడల్లో ఉందో చూపించింది. లాస్ట్ మోడల్లో రెడ్మీ నోట్ 8 అని చూపించింది. రెడ్మీ నోట్ 8లోది D8 ఐసీ మీద ఉండే నెంబర్ D8. లేఅవుట్లో లైటింగ్ ఐసీ ఇక్కడే కన్నా ఉంది. కాయిల్కి రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలి, అంతేగాని డైరెక్షన్. ఇప్పుడు నేనేం చేస్తా, ఫ్లెక్స్ అప్లై చేసి ఉజ్జాయింపుగానే కూర్చోబెడతా అన్న, మీరు అది అర్థం చేసుకోవాలి. వంకరగానే కూర్చోబెట్టానన్నా నేను, మీకు అర్థం కావాలని. ఎయిర్ 3లో ఎంతవరకు అంటుకుంటుందో అంతవరకు అంటుకుంటుంది అన్న, దాని వరకు జస్ట్ అలా వదిలేసాను నేను. వస్తూ ఉంటుంటే ఎగ్జాక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది అన్న అది. ఇప్పుడు చూడండి అన్న, ఊగుతుంది, కనిపిస్తుంది అన్న. ఆ ఊగుతుంది అంటేనే అన్ని బాల్స్ కూర్చున్నట్టు. ఇంకో విషయం చూడండి అన్న తీసుకొచ్చిన డిస్ప్లేకి అటు ఇటు ఎడ్జిలు లేవన్న, కనిపిస్తుందా అన్న. ఇది ఎలా పడితే అలా పెట్టాము అంటే మళ్ళీ మనకు ఐసీ కాలిపోయేది. ఓకేనా? దీనికోసం ఏం చేయాలి అంటే, అయితే డిస్ప్లే కనెక్టర్ అన్నా మార్చాలి, లేదంటే పిన్ను అటు సైడు ఇటు సైడు చూసుకొని కరెక్ట్గా కూర్చోబెట్టగలగాలన్న. అంటే పిన్ టు పిన్ కూర్చోబెట్టగలగాలి. ఇప్పుడు ఇటు లెంగ్త్ గ్యాప్ ఉందో చూసారా అన్న. ఇక్కడి నుంచి ఈ గ్యాపు, ఇక్కడి నుంచి ఈ గ్యాపు కరెక్ట్గా చెక్ చేసుకో. ఈ రాంగే కదన్న, అంటే షార్టేజ్ అయిపోయేది ఏదైనా, అలా అవ్వకుండా చూసుకోవాలన్న. ఇదిగోండి అన్న, ఓకేనా అన్న.